నమస్కారం. ఈ విశ్వమే ఒక అద్భుత సృష్టి. ఈ సృష్టిలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. సైన్స్‌కు కూడా సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు, అద్భుతాలు, వింతలు గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. మనందరినీ నడిపించే మానవాతీత శక్తి ఏదో ఖచ్చితంగా ఉందని, దానినే దైవశక్తి అని, కాస్మిక్ ఎనర్జీ అని, విష్ణుమాయ అని, శివలీల అని, జగన్మాత అద్భుత లీలా విభూతి అని, దైవశక్తికి అనేక భాష్యాలు ఇచ్చారు మన పెద్దలు. అదేవిధంగా కొన్ని దేవాలయాల్లో కూడా ఆయా దేవతలకు సంబంధించిన కొన్ని మహిమలు, నమ్మలేని నిజాలు మనలో మరింత భక్తి విశ్వాసాలను పెంచుతాయి. ఆ కోవకు చెందినదే హసనాంబాదేవి అద్భుత మహిమాన్విత ఆలయం. కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ పట్టణంలోని హసనాంబాదేవి ఆలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కర్ణాటకలోని బెంగళూరు నుండి 187 కిలోమీటర్ల దూరంలోనూ, అదేవిధంగా మైసూరు నుండి 115 కిలోమీటర్ల దూరంలోనూ లొకేట్ అయి ఉన్న హాసన్ అనే పట్టణంలో పట్టణ నడిబొడ్డున నెలకొని ఉంది హాసనాంబ దేవాలయం. భక్తి విశ్వాసాలకు మారుపేరుగా నిలుస్తోంది ఈ అమ్మవారి దేవాలయం. భక్తి విశ్వాసాలకు మారుపేరైనటువంటి ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడిన అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారి పేరు హాసనాంబ. హాసనాంబ అనగా చిరునవ్వు మొహము కలిగినది అని అర్థము. మరి ఈ అమ్మవారినే హాసనాంబ అని, హసనాంబ అని కూడా ఇక్కడి భక్తులు వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి పేరు మీదుగానే ఈ పట్టణానికి హాసన్ అనే పేరు వచ్చిందని స్థానికుల కథనం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరువబడి కొన్ని రోజులు మాత్రమే పూజలందుకునే ఈ అమ్మవారి గురించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను ధ్యానించి తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమవగానే తనకు మరణం లేకుండా వరం పొందాడు. ఆ వర గర్వంతో అంధకాసురుడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయసాగాడు. ఈ విషయం తెలిసిన శివుడు యోగీశ్వరి అనే ఒక శక్తిని సృష్టించి అంధకాసురుని అంతమొందించడానికి పంపాడు. ఆ శక్తి బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే సప్తమాతృకులతో కలిసి అంధకాసురుని సంహరిస్తుంది. ఆ తరువాత సప్తమాతృకులు కాశీ వెళ్ళే ప్రయత్నంలో భాగంగా హాసన్ ప్రాంతానికి చేరుకుంటారు. ఈ ప్రాంతం వీరికి చాలా బాగా నచ్చడంతో ఇక్కడే నివసించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు మాహేశ్వరి, కౌమారి మరియు వైష్ణవి ఈ ఆలయం లోపల 3 రాళ్ల రూపంలో స్థిరపడతారు. ఇక దేవగిరిహొండలోని 3 బావులను ఇంద్రాణి, వారాహి, చాముండి ఆవాసం చేసుకోగా పెంచమన్ హొస్కోటె ఊరి పొలిమేరల్లో బ్రహ్మీదేవి స్థిరపడింది. అలా అప్పటి నుంచి అమ్మవారు 3 శిలల రూపంలో ఇక్కడ వెలసి హాసనాంబాదేవిగా భక్తులను అనుగ్రహిస్తోందని స్థల పురాణం. శ్రీ హసనాంబాదేవి ఆలయం 12వ శతాబ్దంలో హొయసల రాజవంశీకులచే నిర్మింపబడినప్పటికీ ఈ ఆలయ ప్రధాన రాజగోపురం ద్రావిడ శైలిలో కొత్తగా నిర్మింపబడినది. పూర్వం హాసన్ పట్టణాన్ని సింహాసనపురి అని పిలిచేవారు. ఆ తరువాత అమ్మవారు ఆహ్లాదకరమైనటువంటి చిరునవ్వు మోముతో ఇక్కడ హాసనాంబాదేవిగా వెలసి ఉండడం చేత ఈ పట్టణానికి హాసన్ అనే పేరు వచ్చిందని స్థానికుల కథనం. ఈ అమ్మవారు భక్తులకు సకల సంపదలను ప్రసాదిస్తూ ఎప్పుడూ ధరహాస మోముతో ఉంటుందని భావించినందున ఈ అమ్మవారిని హాసనాంబ అని భక్తులు పిలుచుకుంటారు. ఈ అమ్మవారు దయగల దేవతగా పరిగణించబడుతున్నప్పటికీ ఆమె తన భక్తులకు హాని కలిగించే వారెవరైనా సరే వారి పట్ల కఠినంగా ఉంటుందని ఇక్కడ ప్రచారంలో ఉన్న కథ ద్వారా మనకు తెలియచున్నది. అదేమిటంటే ఓ రోజు హాసనాంబాదేవి భక్తురాలు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి ఎదుట ప్రార్థిస్తుండగా ఆమె అత్తగారు ఆమె వెంట వచ్చి ఇంట్లో పనులన్నీ వదిలేసి ఈ అమ్మవారిని ప్రార్థిస్తున్నావా అంటూ కఠినంగా కోడలి తలపై బలంగా కొట్టింది. అప్పుడు ఆ కోడలు హాసనాంబాదేవిని తన రక్షణ కోసం ప్రార్థించింది. అప్పుడు దేవి
ఆ అత్తగారిని రాయిగా మార్చి ఆలయ ప్రాంగణంలో ఉంచుకుందని చెబుతారు. ఈ రాయి ప్రతి సంవత్సరము వరిగింజ పరిమాణంలో కదులుతూ అమ్మవారి వైపు జరుగుతుందని, అలా ఈ రాయి ఎప్పుడైతే అమ్మవారిని సమీపిస్తుందో అప్పుడు కలియుగాంతం సంభవిస్తుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించడానికి వచ్చిన ముగ్గురు దొంగలు అమ్మవారి ఆగ్రహానికి గురి అయి 3 రాళ్లుగా మారారని, ఆ రాళ్లను ఇక్కడికి సమీపంలోని కల్లప్ప ఆలయంలో మనము ఇప్పటికీ చూడవచ్చని స్థానికుల కథనం. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలోని గర్భగుడి తలుపులు సంవత్సరానికి వారం రోజులు మాత్రమే, అది కూడా దీపావళి ముందు మాత్రమే తెరిచి తర్వాత బలిపాడ్యమి తర్వాత మూసివేస్తారు. అలా మూసివేసే ముందు అమ్మవారి ముందు నేతి దీపం వెలిగిస్తారు. అంతేకాకుండా తాజా పువ్వులతో అలంకరిస్తారు. ఇంకా అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ తరువాత అమ్మవారి గర్భగుడి తలుపులు మూసివేస్తారు. అలా మూసివేసిన తలుపులు మళ్ళీ ఏడాది దీపావళి ముందు మాత్రమే తెరుస్తారు. అలా ఈ ఏడాది వెలిగించిన దీపం వచ్చే ఏడాది ఆలయాన్ని తిరిగి తెరిచే వరకు వెలుగుతూనే ఉంటుంది. పువ్వులు కూడా ఏడాది పొడవునా తమ తాజాదనాన్ని కోల్పోకుండా తాజాగా కనిపిస్తాయి. అంతేకాకుండా అమ్మవారికి సమర్పించిన నైవేద్యం కూడా తాజాగా ఉంటుందని ఇక్కడి భక్తులు చెబుతారు. హాసన్లోని ఈ మహిమాన్విత హాసనాంబ అమ్మవారి దర్శనం కోసం దక్షిణ భారతదేశం నుండి మరియు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు తండోపతండాలుగా దీపావళి సమయంలో వచ్చి క్యూలు కట్టి మరీ అమ్మవారిని దర్శించి వేడుకొని ప్రార్థిస్తారు. ఈ ఆలయ ఆవరణలో మనం దర్బార్ గణపతి, సిద్ధేశ్వర స్వామి వారి ఆలయాలను కూడా దర్శించవచ్చు. సిద్ధేశ్వర స్వామి వారు లింగ రూపంలో కాకుండా శిలా విగ్రహ రూపంలో ప్రత్యేకంగా ఇక్కడ దర్శనమిస్తారు. అంతేకాకుండా ఇక్కడ 9 తలలతో కనిపించే రావణాసురుని విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. అంతేకాకుండా ఈ హసనాంబాదేవి ప్రధాన ఆలయం ఎదురుగా 108 శివలింగాలను కూడా మనం దర్శించుకోవచ్చు. మరి ఎన్నో మహిమలతో, నిదర్శనలతో తన భక్తులను అభయప్రదాతగా కరుణించే ఈ హాసనాంబాదేవిని గురించి తెలిపే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.